అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లైట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశి 4వ మ్యాచ్‌లో కూడా ఫ్లాప్ షో అయితే కంటిన్యూ అయితే అయింది. 2 ఛాన్సెస్ వచ్చినా కూడా వైభవ్ సూర్యవంశి ఫెయిల్ అయితే అయ్యాడు. దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశిని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేశాడు. దీని గురించి మాట్లాడుకుందాం. సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సూర్యవంశి గురించి ఎగనెస్ట్‌గా మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశి చేసింది చాలా పెద్ద తప్పు అని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇండియా ఏ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఏ మ్యాచ్ అయితే జరిగింది ఈరోజు. అంటే ఇండియా గెలిచి ఫైనల్‌కైతే వెళ్ళింది. కానీ చాలామంది ఎదురు చూసింది వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ కోసం. అవును కదా! లాస్ట్ మ్యాచ్ చాలా అంటే చాలా రెచ్చిపోయి ఫిజికల్‌గా హ్యాండిల్ చేశాడు. చాలా అంటే చాలా రెచ్చిపోయాడు కాబట్టి ఈ మ్యాచ్ ఒక పెద్ద స్కోర్ అయితే వస్తుంది వైభవ్ సూర్యవంశి నుంచి. నిజంగా చూడనే చూడాలంటే చాలామంది అయితే చూసారు. కానీ ఈరోజు కూడా ఫ్లాప్ అయితే అయ్యాడు. 2 ఛాన్సెస్ అయితే వచ్చాయి వైభవ్ సూర్యవంశికి. 0 ఉన్నప్పుడు ఒక ఛాన్స్ అయితే వచ్చింది. మళ్ళీ 7 ఉన్నప్పుడు ఒక ఛాన్స్ అయితే వచ్చింది. అయినా కూడా ఒక పెద్ద స్కోర్‌గా కన్వర్ట్ అయితే చేయలేదు. వైభవ్ సూర్యవంశి మీద నెగటివిటీ అయితే పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్లాట్ పిచెస్ మీద మాత్రం ఆడతాడు. ఇంటర్నేషనల్ పిచెస్ మీద ఆడలేడు అనే నెగటివిటీ అయితే పెరుగుతోంది. ఇది మామూలునే కామెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి. వైభవ్ సూర్యవంశి నుంచి ఒక బిగ్ స్కోర్ వచ్చేంత వరకు ఇలాంటి కామెంట్స్ అయితే వస్తుంటాయి. అవును కదా! ఎప్పుడు ఒక బిగ్ స్కోర్ అయితే వస్తుందో వైభవ్ సూర్యవంశి నుంచి ఒకవేళ ఫైనల్ ఏమన్నా వస్తే అందరూ మూసుకుంటారు. అవును కదా! దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వైభవ్ సూర్యవంశిని అన్నీ మూసుకోండు అనే ప్రవోక్ అయితే చేశాడు. రెచ్చగొట్టాడు. అది అది పెద్ద సీన్ అయితే కాలేదు. అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వైభవ్ సూర్యవంశిని ఏమన్నా రెచ్చగొట్టాడా? లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ఎక్కువ సెలబ్రేషన్ చెయ్యొద్దు అనేమన్నా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్‌కేమన్నా అంటే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఇలా ఏమన్నా చూపించాడనైతే నాకైతే అర్థమైతే అవ్వలేదు. కానీ వైభవ్ సూర్యవంశి సైలెంట్‌గా అయితే వెళ్ళిపోయాడు కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ అయితే అవ్వలేదు. దాని తర్వాత సంజయ్ మంజ్రేకర్ ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశి చేసింది చాలా అంటే చాలా పెద్ద తప్పు. శ్రీలంక ప్లేయర్స్ ఏమన్నా రెచ్చగొడితే రెచ్చిపోతాడా వైభవ్ సూర్యవంశి? ఎంత పెద్ద రెచ్చగొట్టినా కూడా, ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా వైభవ్ సూర్యవంశి ఫిజికల్‌గా హ్యాండిల్ అయితే చేశాడు. ఇలా చేసింది చాలా పెద్ద తప్పు. శ్రీలంక ప్లేయర్స్ రెచ్చగొట్టారు. రెచ్చగొడితే మాత్రం ఇంత రెచ్చిపోవాలా? ఫిజికల్‌గా ఎందుకు హ్యాండిల్ చేయాలి? ఫిజికల్‌గా ఎందుకు నెట్టేయాలి? ఫిజికల్‌గా హ్యాండిల్ చేశాడు వైభవ్ సూర్యవంశి. ఇది చాలా పెద్ద తప్పు. నేనేమన్నా ఇండియా కోచు లేదా మేనేజర్ ఏమన్నా అయ్యుండింటే పక్కా ఈ 4గో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశిని పక్కన పెట్టేవాడిని. ఇంత పెద్ద తప్పు చేసినా కూడా వైభవ్ సూర్యవంశికి ఎలా ఛాన్స్ ఇస్తారు మీరని వైభవ్ సూర్యవంశికి వార్నింగ్ అయితే ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశికి అగైనెస్ట్‌గా మాట్లాడాడు సంజయ్ మంజ్రేకర్. అంటే, అంటే ఎంత పెద్ద రెచ్చగొట్టినా కూడా, ఎవరెంత రెచ్చగొట్టినా కూడా వైభవ్ సూర్యవంశి ఫిజికల్‌గా హ్యాండిల్ చెయ్యకూడదు అని సంజయ్ మంజ్రేకర్ అయితే చెప్తున్నాడు. అవును కదా! చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది కాబట్టి తట్టుకోలేకైతే పోయాడు. అవును కదా! వైభవ్ సూర్యవంశి. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సంజయ్ మంజ్రేకర్ వైభవ్ సూర్యవంశి అగైనెస్ట్‌గా మాట్లాడారు కదా! ఇది కరెక్టా కాదా మీరైతే కామెంట్ అయితే చేయండి. బై.